కోడిగుడ్డు దోసకాయ పులుసు అండి. కోడిగుడ్డు దోసకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కోడిగుడ్లు 5, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. సో మరి కోడిగుడ్డు దోసకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఓకే, మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో ముందుగా మనం నూనె వేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది. గుడ్లని ఇలా ఉడికించిన గుడ్లని లైట్గా అలా వేయించుకుందాం అండి. ఓకే, సో నూనె బాగా సో ఈ గుడ్లని ఒకసారి కేర్ఫుల్గా వేయించుకోవాలి. సో ఇలా క్రిస్పీగా వేయించుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తాయి. ఓకే ఓకే, సో దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే వీటితో పాటు కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసి మంచిగా ఇలా గుడ్లని సో కేర్ఫుల్గా వేయించుకోవాలి. సో మనం దీంట్లో లైట్గా ఉప్పు వేసాం కాబట్టి సో జనరల్గా ఏంటంటే ఇలా ఉడికించిన గుడ్లు నార్మల్గా తినేటంటే ఇలా కూడా ఉడికించుకొని తింటే బాగుంటాయి. సో ఎప్పుడైనా అలా ఉప్పు కారం అలా పైన చల్లుకొని వేయించుకుంటే అలా అలా లాగించవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ దోసకాయతో వండుతున్నాం. సో దోసకాయ కోడిగుడ్డు పులుసు. ఓకే, గుడ్లు బాగా ఇలా వేగాయి కదా, సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం అండి. ఓకే, సో ఇలా వేయించిన గుడ్లని తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. సో నూనె ఆల్రెడీ అందులో ఉంది, సరిపోతుంది. ఓకే, ఈ సో ఇది మనకు ఒక మంచి సౌత్ ఇండియన్ డిష్ కాబట్టి సౌత్ ఇండియన్స్ ఎక్కువగా కొంచెం స్పైస్ ని ఇష్టపడతారు కదా, సో మరి ఇది స్పైసీగా ఉండబోతుందా? ఇది మీడియం స్పైస్ ఉంటుంది. సో కావాలంటే మనకు కారం ఎక్కువ తినాలంటే మనం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లోనే వేసేస్తాం. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని సో గుడ్లు వేయించిన నూనెలోనే అలా చక్కగా వేగనివ్వాలి. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. సో దీంట్లో మనం ఇలా దోసకాయ ముక్కలు కూడా దీంట్లో వేయిస్తాం. సో చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేస్తున్నాను. సో ఇక్కడ మనం దోసకాయ వేసాం కదా, ఆప్షనల్ గా మనం ఇంకా వేరే వెజ్జీనైనా యాడ్ చేసుకోవచ్చా? గుడ్లు కాంబినేషన్లో చాలా వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు అండి. సో ఇదేంటంటే మనం ఈ దోసకాయ కాంబినేషన్ పులుసు చేస్తున్నాం, సో అందుకోసం ఇక్కడ నేను దోసకాయ తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో ఈ దోసకాయ ముక్కలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా నూనెలో ఈ దోసకాయ ముక్కలు వేగుతున్నాయి కదా, సో దీంట్లోనే మనం ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆవాలను వేస్తున్నాను. సో అలా నూనెలో తాలింపులో ఆవాలు కూడా సో ఇలా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అన్ని యాడ్ చేస్తామండి. సో స్పైసెస్లో మనకి కొద్దిగా పసుపు, అలాగే కారం. సో మీరు అడిగారు ఇందాక కారం, సో కారం ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ ఇది పులుసు కాబట్టి సో దీంట్లో మనకి ఆ టమాటా టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. ఓకే, సో పులుపు టమాటా కూడా దీనిలో యాడ్ చేస్తాం. సో దోసకాయ పులుపు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. సో అలాగే దీంతో పాటు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటాం. సో గరం మసాలా పొడి వేస్తున్నాను. గరం మసాలా పొడి వేసి మరోసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఓకే, కలర్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, సో అలాగే దీంట్లో కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది. సో కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. ఓకే, మనకి పులుసు టెక్స్చర్ కోసమని టమాటా గుజ్జును కూడా దీంట్లోనే యాడ్ చేస్తాం. ఓకే, సో టమాటా గుజ్జు యాడ్ చేశాక ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనకి రుచికి సరిపడినంత ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేసాను. మన పులుసు కోసం కొన్ని నీళ్ళు అయితే పడతాయి. ఓకే, సో నీళ్ళు వేస్తున్నాను. ఓకే, నీళ్ళు వేసాక మంచిగా మిక్స్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దీన్ని ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, సో ఈ గుడ్లని దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామండి మళ్ళీ.
ఓకే, సో దోసకాయ సౌత్ ఇండియన్ స్టైల్లో సో దోసకాయ కోడిగుడ్డు పులుసు అయితే అద్భుతంగా రెడీ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం. కాకపోతే ఈ కోడిగుడ్లతో పాటు కోడిగుడ్లు వేయించినప్పటికీ ఈ మసాలాలన్నీ బాగా పట్టుకోవాలి. సో దీన్ని ఏం చేద్దాం అంటే మనం మూత పెట్టి కాసేపు ఉడికిస్తే సరిపోద్దండి. ఓకే, సో మూత పెట్టండి. యా, సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి మసాలాస్ అన్నీ కూడా ఎగ్కి బాగా పట్టినట్టేనా? అవునండి, చూద్దాం. ఓకే, సో దోసకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే, సో ఇంకొంచెం మన దీనికి ఆ ఫ్లేవర్ని అలా యాడ్ చేయడం కోసమని పైనుంచి అలా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాం. ఓకే ఓకే, సో కొత్తిమీరని చల్లుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో దోసకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దామండి. సౌత్ ఇండియన్ స్టైల్లో దోసకాయ కోడిగుడ్డు పులుసు సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఓకే, స్పెషల్లీ మనకి ఎగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సింపుల్ అండ్ డెలిషియస్గా చేసిన డిష్ ఇది. ఓకే, సో కోడిగుడ్డు దోసకాయ పులుసుకి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కోడిగుడ్లు 5, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టొమాటో గుజ్జు 1 కప్పు, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూను, ఉప్పు రుచికి తగినంత. కోడిగుడ్డు దోసకాయ పులుసు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్డు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుతూ గుడ్లను వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఆవాలు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, టమాటో గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు, పులుసు కోసం కొద్దిగా నీళ్లు, ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించాలి. కోడిగుడ్డు మసాలాల్లో చక్కగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కోడిగుడ్డు దోసకాయ పులుసు రెడీ.